హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగుండండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలి. మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మా వంటలు అన్నీ వస్తాయండి మీ దానిక. ఈరోజు కూడా ఇప్పుడు ఉగాది స్పెషల్స్ వస్తున్నాయి కదా మనకి. ఈ ఉగాది స్పెషల్లో మనకి మ్యాంగో పులిహోర చేస్తున్నామండి. మామిడికాయ పులిహోర సూపర్గా ఉంటుంది. మనం ఉగాది పండుగ రోజు కంపల్సరీ చేసుకుంటాం కదా మనము. అది ఇప్పుడు మేము చేస్తున్నాము. దానికి ఏం కావాలో చూద్దాము రండి. 1 kg రైస్కి నేను పులిహోర చేస్తున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ సైజులో మామిడికాయలు 2 వేసుకున్నామండి. పులుపుని బట్టి వేసుకోండి మీరు. 2 అయితే సరిపోతుంది, పుల్లగా ఉన్నాయి మాకు. చూడండి, ఇట్లా తురుముకొని పెట్టుకోవాలి మనం మ్యాంగోస్. దీనికి సరిపడా పోపు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, నూనె, పసుపు, అంతే అండి మనకు కావాల్సింది. ఇప్పుడు మనము ఈ పులిహోర ఎట్లా చేద్దామో చూద్దాం. మాకు రాదా పులిహోర, మేము కూడా చేస్తాం కదా, అట్లా కాదండి. ఎవరి టేస్టులు వాళ్ళకి, ఎవరు చేసే విధానం వాళ్ళది అలాగ ఉంటుంది. అందు గురించి చేసుకునేదే కదా ఇది మామిడికాయది చేసి పెడుతుంది. అందు గురించి అనేసి మీకు కూడా మేము చూపిస్తే మాకు కూడా తృప్తి ఉంటుంది కదండి. మన వాళ్ళందరికీ మా రెసిపీలు అయితే పరిచయం చేయాలి కదా, అందు గురించి అనేసి ఇది అంతా మన వాళ్ళ గురించి స్పెషల్ అండి ఇది, ఈ పులిహోర. రండి ఇప్పుడు చూడండి, మనము నూనె ఎక్కువ వేసుకుంటే నూనె వస్తుంది పులిహోర. లేకపోతే నార్మల్గా మనం చూసి వేసుకోవాలి. 1 kg రైస్కి 4 పావులు వేస్తున్నాం మేము. అమ్మ పోయమ్మా, చూడండి, అంతే అండి. ఇప్పుడు నూనె కొంచెం వేడైపోయాక మనం పోపులు వేసుకుందాం. వేడైతేనే మనకు చిటుపుట అంటాయి మంచిగా పోపులు, లేకపోతే చేదు వచ్చేస్తాయి పోపులు కదమ్మా. నూనె మంచిగా వేగితేనే బాగుంటుంది కదా. ఉగాది పండుగకి చేసుకునే స్పెషల్ ఏందండి? పక్షాలు చేసుకుంటాం, వడలు, పులిహోర, మామిడికాయ పులిహోర. ఇంకేం చేసుకుంటామమ్మా? వడలు చేసుకుంటాం, పచ్చడా, ఇంకా పచ్చడా, అంతే కదా. అవి ఉంటాయి ఆ రోజు. అంతే అండి. భక్షాలు రానోళ్ళు నానా తంటాలు పడతారు ఇక అప్పుడు. అంతే. అదొక పెద్ద విద్య అయిపోతుందండి నిజంగా. ఇక చూడండి, ఇప్పుడు పోపులు వేసుకుందాం మనము. నూనె వేడైపోయింది. పోపులతోనే మనకు టేస్ట్ కదండి పులిహోర అంటే. దీంట్లో శనగపప్పు, మంచిగా శనగపప్పు ఆ టైంలోనే వేగాలి మనకు. అన్నీ వేగాలి కదమ్మా, ఏది వేగకుండా టేస్ట్ ఉండదు. పల్లి కర్ర వేగితేనే నాది ఉండదు, లేకపోతే పచ్చి ఉంటాయి కదా, నాగులతో ఏం మంచిది. క్రిస్పీగా ఉండాలి మనకి. చూడండి, మనము అన్నం రెడీగా పెట్టుకోవాలండి. మ్యాంగో తురుముకొని పెట్టుకోవాలా. ఇంకా అప్పుడు మంచి తొందరగా మనకి అన్నం అయిపోతుంది. ఎంతసేపు అండి చెప్పండి? ఇట్లా అనేసరికి అట్లా అయిపోతుంది మనకి. ఇప్పుడు మామిడికాయలు వచ్చినప్పుడు చాలా ఇష్టం ఇది మామిడికాయ అన్నం, టేస్ట్ బాగుంటుంది ఇది. ఎప్పుడు చింతపులుసుదే ఉంటుంది. ఉన్నన్ని తినాలి, ఇవి తింటాం కాదమ్మా. ఇప్పుడు అది చింతపండు ఎక్కువ ఎవరు తినద్దు అని చెప్తారు కదా డాక్టర్స్. అంటే ఇక మనము ఒట్టేప్పుడు ఇక నిమ్మకాయలు పులుగు అవి చేసుకుంటాం కదా. ఇప్పుడు జర ఈ సీజన్ ఉంది కదా మామిడికాయలు, మ్యాంగో సీజన్లో ఇది అయిపోయే దగ్గర తింటాం చేసుకొని, అంతే. పల్లి వేగింది చూడు, వేగుతుందమ్మా, ఇంకా కొంచెం వేగాలి. వేగాలి అది మంచి వేగితే ఎండిన మిర్చి వేసి మ్యాంగో వేయాలా. చిట్పట ఆనాలి మనకు మంచిగా. పల్లి మంచిగా వేగాలి. చూడండి, వేగకుంటే బాగుండేది. పల్లీలతోని టేస్ట్ అన్నం కదా. పోసే కదా అందులో. వేగిపోయినాయి చూడండి, ఇగోందమ్మా వేగినాయి. ఇప్పుడు వేయాలి, పగిలినాయి ఇట్లా. ఎండిన మిర్చి వేసినామండి. ఇది వేసేది కూడా ఒక టెక్నిక్ కావాలి మనకి కదా. ఇప్పుడు కరివేపాకు మంచిగా గిన్నెడు ఇది వేసి కొంచెం పారిపోండి అక్కడ సైడ్. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఇది తురిమేద్దాం. అందులోనే ఉప్పు పసుపు వేయాలి. ఓకే, ఉప్పు పసుపు మంచిగా వేయాలి, పచ్చి వాసన పోతుంది. ఈ పులిహోర చాలా 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 ఎమ్మిగా ఉంటుందండి.
కొంచెం మంచిగా వేగాలి అది మనకిప్పుడు. అందులో పసుపు ఉప్పు అట్లా అనమాట. పసుపు వేస్తున్నాం ఇప్పుడు. పసుపు కూడా వేసేద్దామండి, రెండు వేగిపోతాయి మనకి మంచిగా. ఉప్పు వేసేసామా? వేగి కదా ఎంత పడుతుంది. వేయమ్మా. మ్యాంగో కదమ్మా, మంచిగా పడుతుంది కదా ఉప్పు. చాలా ఇదంతా వేగాలి కదా మనకి, పచ్చివాసన అంతా పోవాలి. చూడండి ఎక్కువ క్వాంటిటీ కదా మా ఇంట్లో అందరికి ఇష్టం అండి ఇది. ఇంకా అందరం తినేసేయాలి ఇప్పుడు. ఈరోజు మామిడికాయ పులిహోర పండగ అండి మా ఇంట్లో. బాగా ఇది కలిపినాక ఇది పొడి పొడి చేసేసి అంతవరకు. చూసిరా అండి, ఇట్లా కలుపుకోవాలి. మీకు తెలుసు కానీ మేము కూడా చెప్పాలని మా బాధ అండి. అంతే. నూనె మంచిగా మోతాదుగానే పోసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకోవద్దండి, నూనె ఉంటే బాగుండదు మనకు అన్నం, అందుకే చెప్తున్నా. ఇదిగోండి మ్యాంగో పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇట్లనే చేసుకుంటారని అనుకుంటున్నాము. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి. తీసుకోండి. సూపర్ రెసిపీ వచ్చేసింది మనకి, చాలా బాగుంటుందండి. మీరు కూడా చేయండి, చేసి ఎట్లా వచ్చింది మాకు చెప్పండి కదండి. అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. టేస్ట్ చేద్దామమ్మా. కాలుతుంది. అవును, వేడి వేడిగా ఉంది. కాలుతుందండి, తీసుకోండి. ఏం చెప్పాలి? మామిడికాయ నేనే సూపర్ ఉందండి, పుల్లగా టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా చేయండి, చేసి మా కామెంట్ చేయండి. బాయ్ అండి. బాయ్. బాయ్.